టీవీ5 మనీ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్లో ప్రీ ఓపెనింగ్ సెషన్ ఫ్లాట్గా ప్రారంభమైంది. చిన్న నష్టాలు కూడా మనం చూస్తున్నాం, స్వల్ప నష్టాలు కూడా. నిఫ్టీ, సెన్సెక్స్లు రెండు కూడా స్వల్ప నష్టాలు ఫ్లాట్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో మేబీ మార్కెట్స్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇవాల్టి ట్రేడింగ్కి సంబంధించి. తర్వాత మెయిల్స్ కొనసాగిద్దాం. రత్నారెడ్డి మెయిల్ పంపించారు. ABFRL ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రిటైల్, అలాగే ఎక్స్ప్రో ఇండియా, ఈ రెండు 2 to 3 years కోసం మంచి స్టాక్స్ అయినా కొనుక్కోవచ్చా? ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రీసెంట్లీ అంతా రీస్ట్రక్చరింగ్ అయిన తర్వాత ఇవన్నీ న్యూ లిస్టింగ్స్ అండి. ఏబీ నువ్వు నుంచి ఇవన్నీ కూడా రీస్ట్రక్చరింగ్ అయినాయి. సో రాబోయే రోజుల్లో డెఫినెట్లీ బ్రాండెడ్ గార్మెంట్స్ అండ్ లైఫ్ స్టైల్ కి సంబంధించిన హై ఎండ్ గార్మెంట్స్ ఇవన్నీ కూడా మంచి పనితీరు కనిపించే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ 3-4 yearsలో నాట్ ఓన్లీ ఎక్స్పోర్ట్ మార్కెట్, డొమెస్టిక్ మార్కెట్లో కూడా చాలా స్ట్రాంగ్ గ్రోత్ అనేది మనకు కనిపిస్తుంది. సో యూ కెన్ డెఫినెట్లీ బై ఇన్ 2 price points. బట్ ఒకటి గమనించాలి, గతంలో ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీస్ మేజర్ షేర్ హోల్డర్ వెల్త్ మాత్రం లాస్ట్ 5-10 yearsలో క్రియేట్ చేయలేదు. బట్ ఐ థింక్ దిస్ ఇస్ ఫార్వర్డ్ లుకింగ్ ఇండస్ట్రీ కాబట్టి తప్పకుండా అబౌట్ 2 price pointsలో మీరు కొనుక్కోండి. తర్వాత ఎక్స్ప్రో గురించి అడిగారంటే, ఎక్స్ప్రో ఇండియా చాలాసార్లు చెప్పడం జరిగింది స్టాక్ని అవాయిడ్ చేయమని చెప్పాము. ఆ ప్యాకింగ్లో ఇది రెవెన్యూస్ పరంగా ఓకే, కానీ లాస్లో ఉన్న కంపెనీ అండి, కంటిన్యూగా లాస్ పోస్ట్ చేస్తున్నారు, ఫండమెంటల్స్ ఇంప్రూవ్ కాలేదని, కాబట్టి దీని ఇన్వెస్ట్మెంట్కి మీరు కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్తాను. తర్వాత నాగమణి రాయిటర్స్ న్యూస్ ఫాలో అయ్యారట. ఇండియాస్ షుగర్ అవుట్పుట్ డౌన్ 5.3% year-on-year అని. అందువలన షుగర్ స్టాక్ ప్రైసెస్ ఏమైనా పెరుగుతాయా? షుగర్ అవుట్పుట్ తగ్గింది కాబట్టి ఒకవేళ స్టాక్ ప్రైస్ పెరుగుతాయి అనుకుంటే నెక్స్ట్ 6 months కోసం 1 or 2 షుగర్ స్టాక్స్ని రికమెండ్ చేయమంటున్నారు. ఇండియాస్ ప్రొడక్షన్ డౌన్ అంటే మనకి లాస్ట్ ఇయర్ చూసుకుంటే మహారాష్ట్రలో క్రాప్ అంతగా లేదండి. సో దట్స్ ఎ జెన్యూన్ ఫ్యాక్ట్. అండ్ సెకండ్లీ బ్రెజిల్లో కూడా ఈసారి క్రాప్ హిట్ అయింది. సో ఈ కారణం వల్ల ఇంటర్నేషనల్లీ యాజ్ ఎ కమోడిటీ ఆల్సో షుగర్ ప్రైజెస్ బాగా పెరిగాయి. ఇక్కడ ఆల్మోస్ట్ హోల్సేల్ ధరలే 40 rupees దాకా చేరాయి. సో సమ్ ఆఫ్ ద షుగర్ కంపెనీస్ విల్ డూ వెల్. 6 months అంటే ఇది సైక్లికల్ ఇండస్ట్రీ కాబట్టి డెఫినెట్లీ రీసెంట్లీ లాస్ట్ 3 to 6 monthsలో షుగర్ స్టాక్స్ కూడా బాగా పెరిగాయి. అంటే లాస్ట్ 1 year నుంచి పెరిగాయి, లాస్ట్ 3-4 monthsలో కూడా స్ట్రాంగ్గా పెరిగాయి. సో ఆ కారణం గో విత్ ద లీడర్స్ అండి. ప్రాబ్లీ యూ కెన్ చూజ్ బలరాంపూర్ చీనీ అండ్ EID Parry, ఇటువంటి కంపెనీస్ డెఫినెట్లీ దే విల్ డూ వెల్. కొన్ని యూపీ బేస్డ్ అప్పర్ గ్యాంజెస్, యుగార్ షుగర్స్ ఇటువంటి ఉన్నాయి. వాళ్ళకి బేసికలీ యూపీలో ఎక్కువ క్రషింగ్ కెపాసిటీ ఉంది కాబట్టి ఐ థింక్ అటువంటి షేర్లు కూడా 1 or 2 price points డిప్స్లో కొనండి. ఎక్కడన్నా స్పర్ట్స్ వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా ప్రాఫిట్స్ బుక్ చేయండి, ఎందుకంటే తర్వాత ఏం జరుగుతుందని మనం చెప్పలేము. సో దీస్ ఆర్ సైక్లికల్, బట్ డెఫినెట్లీ ఇట్స్ ఎ టర్న్ అరౌండ్ కమోడిటీ స్టోరీ. సో అన్ని షుగర్ స్టాక్స్ కూడా పార్టిసిపేట్ చేశాయి. సురేష్ బాబు మన మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో పంపించారు. యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ, బిర్లా సన్ లైఫ్ ఫ్రంట్ లైన్ ఈక్విటీ, బిర్లా సన్ లైఫ్ ట్యాక్స్ రిలీఫ్, ఫ్రాంక్లిన్ ఇండియా ట్యాక్స్ షీల్డ్, HDFC మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్, ICICI ప్రుడెంట్ ఫోకస్ బ్లూ చిప్, రిలయన్స్ ఈక్విటీ ఆపర్చునిటీస్, ఇలా అన్ని మంచి స్కీమ్లోనే ఉన్నారు. కానీ ఎక్కువ స్కీమ్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఆల్మోస్ట్ యూ హ్యావ్ 8 schemes. సో మేబీ రెడ్యూస్ ఇట్ టు 5 schemes అండ్ ట్యాక్స్ సేవింగ్ కోసం 3 fundsలో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు. అవసరం లేదండి, కనీసం 2 schemes చేస్తే సరిపోతుంది. మ్యాక్సిమం 2 schemeలో ఉంటే సరిపోతుంది. సో అదర్వైజ్ యువర్ పోర్ట్ఫోలియో లుక్స్ ఓకే. సురేష్ బాబు మరొక సురేష్ బాబు పంపించారు. ఇది మైండ్ ట్రీ 25% నష్టంలో ఉన్నారు ప్రస్తుతం. సన్ ఫార్మా కూడా 20% నష్టంలో ఉన్నారు. సన్ ఫార్మా అడ్వాన్స్ కూడా నష్టంలో ఉన్నారు. యావరేజ్ చేసుకోవచ్చు అవి. ఇప్పుడు మీరు తీసుకున్న సెక్టర్ పరంగా చూసుకుంటే చాలా వీక్గా ఉన్న సెక్టర్లు అండి రెండు కూడా. కాబట్టి ప్రస్తుతం అయితే మీరు యావరేజ్ చేయకండి, ఉన్న పొజిషన్ మీరు హోల్డ్ చేయండి. మైండ్ ట్రీ అయితే కంప్లీట్గా ఇది చూస్తున్నాం, ఏమాత్రం రికవరీ అనేది స్టాక్లో ఉండలేదు. ఈ మధ్య కొంచెం స్వల్ప అప్ ట్రెండ్ అనేది మైండ్ ట్రీలో కనపడింది. కాబట్టి యావరేజ్ చేసుకోవకండి, ఉన్న పొజిషన్ ఉండి మైండ్ ట్రీ నుంచి మీరు రేటుకి వస్తే మీరు ఎగ్జిట్ కమ్మంటాను. సన్ ఫార్మర్ మాత్రం మీరు హోల్డ్ చేయండి అండి. సన్ ఫార్మర్లో మీరు యావరేజ్ చేసుకోవచ్చు. అయితే కంప్లీట్గా ఇక్కడ నుంచి మళ్ళీ బులిష్ ట్రెండ్ వస్తుంది అనుకోలేం. నెక్స్ట్ 6 to 8 months ఈ ఫార్మా స్టాక్స్ అంత ఫోకస్గా పెరుగుతాయి అయితే అనుకోలేము. కొంచెం రెగ్యులేటరీ ఇష్యూస్, కాంపిటీషన్ ఇవన్నీ కారణం చెప్పొచ్చు. కాబట్టి సన్ ఫార్మాని కరెక్షన్స్లో యావరేజ్ చేసుకోమని చెప్తాను. తర్వాత మెయిల్ క్యాప్లిన్ ల్యాబ్స్ ప్రభాకర్ రెడ్డి పంపించారు ఈ మెయిల్ని. క్యాప్లిన్ ల్యాబ్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉన్నాయట, few thousand shares.
బహుశా గతంలో కొని ప్రాఫిట్ వచ్చినందువలన ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నట్లుగా మీరు చెప్తున్నట్లున్నారు. అలాగే జే ఉషిన్ ఈ కంపెనీని కూడా 5,000 షేర్లు హోల్డ్ చేస్తున్నారు. ఎలా ఉంటాయి రెండు? ఐ థింక్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయినా కాబట్టి క్యాప్లిన్ పాయింట్ లాబొరేటరీస్ మీరు ఉంచొచ్చండి. ఎందుకంటే వీళ్ళు ఇంకా వీళ్ళకి అమెరికాలో అంత ప్రెజెన్స్ లేదు. దే ఓన్లీ ఇన్ సెంట్రల్ అమెరికా. వీటన్నిటి కూడా యూఎస్ ఎఫ్డిఐ అంతగా వర్తించారు. బట్ దే రియలీ బిల్టప్ ఏ కంపెనీ ఇన్ ద లాస్ట్ 3-4 years. ఎక్సలెంట్ గా బిల్డప్ చేశారు. అండ్ దే ట్రైంగ్ టు నౌ ఇప్పుడు వాళ్ళు యూఎస్ ఎఫ్డిఐ అప్రూవల్స్ గురించి ఈ ఇయర్ నుంచి నెక్స్ట్ ఇయర్ నుంచి ఫైల్ చేయబోతున్నారు. ఇట్స్ అ గుడ్ కంపెనీ. దే బేసిక్లీ ఇంటూ ఇంజెక్టబుల్స్ కూడా ఉన్నారు. ఇట్స్ అ స్ట్రాంగ్ ప్లేయర్ ఇన్ దట్ సెంట్రల్ అమెరికన్ మార్కెట్. సో క్యాప్లిన్ పాయింట్ ఐ థింక్ యూ షుడ్ రిటైన్. జే ఉషిన్ ఈజ్ అగైన్ ఆటో యాన్సిలరీ అండి. డెఫినెట్లీ ఐ థింక్ ఈవెన్ దట్ కంపెనీ యూ కెన్ రిటైన్ బికాస్ రాబోయే రోజుల్లో మనకి ఎల్సివీస్, ఎంసీవీస్ అండ్ హెచ్సివీస్ దే ఆల్సో వన్ ఆఫ్ ద లీవ్ స్ప్రింగ్ మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ కుషనింగ్ సిస్టమ్స్లో ఉన్నారు. ఇట్స్ ఆల్సో డీసెంట్. ఆల్ ద ఆటో యాన్సిలరీస్ ఆర్ డూయింగ్ వెల్. ఇవి కొద్దిగా చిన్న కంపెనీస్ కాబట్టి కొద్దిగా వాలటాలిటీ అనేది మనకి కనిపించవచ్చు. బట్ రాబోయే 1 or 2 yearsలో ఐ థింక్ విల్ మేక్ డీసెంట్ మనీ. అది కూడా హోల్డ్ చేయండి. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు. ఖమ్మం నుంచి శ్రీనివాస్. హలో హలో అడగండి శ్రీనివాస్. టీవీ5 వారికి, వసంత్ కుమార్ గారికి చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం సార్. నమస్తే అండి, చెప్పండి శ్రీనివాస్. ఈ ప్రోగ్రామ్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ అండి. బాలా గారితో 1 minute సార్ మాట్లాడాలి. తప్పకుండా మాట్లాడండి సార్. ఫార్మా కంపెనీలలో వచ్చేసి బయోకాన్ వచ్చేసి కొనుక్కోవచ్చా? అదే వచ్చేసి ఐఓసి అనేది లాంగ్ టర్మ్ కి ఒక 2 years తీసుకోవచ్చా? టీవీ స్లఫ్ గానీ, సన్ ఫార్మా గానీ కొనుక్కోవచ్చా? ఈ పోస్ట్ స్టాక్స్ గురించి కొంచెం చెప్పాల్సిందిగా బాలా గారిని. ఎక్సెప్ట్ ఐఓసిఎల్ మీరు అన్ని ఫార్మా కంపెనీల గురించి అడిగారండి. సన్ ఫార్మా, మేబీ దివి ల్యాబొరేటరీస్ ఇట్లా. ఒకటి మనకి ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ కరెంట్లీ మొత్తం రెగ్యులేటరీ ఇష్యూస్ అండ్ రెగ్యులేటరీ ఆస్పెక్ట్స్ తో సతమతం అవుతుందండి. సో ఒకసారి అది అట్లీస్ట్ ఇట్ హ్యాస్ టు కమ్ టు ఎ హాల్ట్. ఇఫ్ నాట్ ఇవి కంటిన్యూస్లీ జరిగేవే, కానీ రీసెంట్ టైమ్స్లో కొద్దిగా తనిఖీలు అనేవి కొద్దిగా ఎక్కువ అయినాయి. ఎందుకంటే గ్రాస్ వాల్యూ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ టు అమెరికా పెరిగాయి కాబట్టి ఇటువంటి తనిఖీలు కూడా చేస్తున్నారు. సో ఈ కారణం మూలన ఇఫ్ యూ వాంట్ బై జస్ట్ వెయిట్ ఫర్ అనదర్ 1 or 2 quarters. బట్ ఇవి ఎస్ఐపి మోడ్లో చేసుకుంటే బాగానే ఉంటుంది. దివి ల్యాబ్స్ కొద్దిగా ఆగండి. ఎందుకంటే రీసెంట్లీ వాళ్ళకి వచ్చింది 483 లెటర్. అది వార్నింగ్తో ఆగుతుందా లేకపోతే ఇంపోర్ట్ అలర్ట్ అవుతుందా అనేది తెలియదు. అక్కడ అనిశ్చితి మనకుంది. అండ్ వాళ్ళకి మేజర్గా ఫెసిలిటీస్ అనేవి లేవు టు షిఫ్ట్ ఓవర్ ద ఫెసిలిటీస్. సో రెస్ట్ ఆఫ్ ద ప్యాక్ యూ కెన్ డెఫినెట్లీ బై అండి. అది తప్పిస్తే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అని ఐఓసిఎల్ అన్నారు ఫర్ 2 or 3 years. డెఫినెట్లీ యూ కెన్ బై దట్ ఆల్సో అండి. ఎందుకంటే మనకి రాబోయే రోజుల్లో తప్పకుండా ఇవన్నీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ దే విల్ డూ వెల్. ఫ్రీ ప్రైజింగ్ ఆల్మోస్ట్ వచ్చేసింది ఎక్సెప్ట్ కెరోసిన్ కాబట్టి యూ కెన్ బై ఇట్ ఇన్ 2-3 price points తప్పకుండా. బట్ ఇటువంటి వాటిలో హైలీ లిక్విడ్ స్టాక్స్ రీసెంట్లీ బోనస్ ఇష్యూ కూడా వచ్చింది కాబట్టి ప్రాఫిట్స్ ఎక్కడైనా వచ్చినప్పుడు తప్పకుండా కొద్దిగా బుక్ చేయండి. లిక్విడిటీ ఉంది కాబట్టి మీకు మళ్ళీ లోయర్ రేట్లో దొరికే అవకాశం ఉంది. తర్వాత కలర్ విజయవాడ నుంచి రాజు. సార్ నమస్తే సార్, శేషు గారు. అనండి రాజు. హలో సార్, డివిస్ ల్యాబొరేటరీస్ 1100 లో కొన్నారు సార్, 200. ఇప్పుడు ఎగ్జిట్ అయ్యి ఇంకా వేరే దేని మీదకి వెళ్ళమంటారా లేకపోతే అలాగా వెయిట్ చేయమంటారా? డివిస్ ల్యాబొరేటరీస్ ఇప్పుడే బాలా గారు కూడా చెప్పడం జరిగిందండి. దివి ల్యాబ్స్ అన్సర్టెనిటీ అనేది ఉందండి. దివి ల్యాబ్స్ ఇన్ని రోజులు మనం చూసాము చాలా స్ట్రాంగ్ గా ఫార్మా కౌంటర్స్ లో ఉన్నారు. దివి ల్యాబ్స్ ఆల్ ఆఫ్ సడన్ గా ఈ ఫాలు మనకి యుఎస్ఎఫ్డిఏ నుంచి వార్నింగ్స్ రావడం అనేది చాలా బ్యాడ్ న్యూస్ అండి. అయితే రికవరీ అనేది కనపట్టలేదు ఈ స్టాక్లో. ఒకవేళ వచ్చినా కూడా మరి సస్టైన్ కాలేకపోతుంది. కాబట్టి కొంచెం ఆగండి, కొంచెం ఆగి ర్యాలీస్లో మీరు ఎగ్జిట్ కానీ అంటే 720 ఆ లెవెల్ ఆగితే ఆగినట్టండి. రానున్న రోజుల్లో 780 దాకా 780, 800 దాకా రావచ్చు. అయితే ఈ లోపల మేనేజ్మెంట్ నుంచి ఏమన్నా పాజిటివ్ అంశాలు వస్తే మాత్రం మళ్ళీ స్టాక్లో బాగా బౌన్స్ బ్యాక్ రావచ్చు. కొంచెం వెయిట్ చేసి మీరు ఎగ్జిట్ కమ్మంటారు. మీరు డెసిషన్ తీసుకున్న మంచిదే. దీంట్లో నుంచి ఎగ్జిట్ అయిపోయి వేరే మూమెంటమ్ స్టాక్, మంచి క్వాలిటీ స్టాక్స్లో లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేసుకోమని చెప్తారండి. తర్వాత హైదరాబాద్ నుంచి గోవర్ధన్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. హలో అడగండి గోవర్ధన్. సార్, అది ఫర్దర్ ఫండ్ ఆఫర్ అనేసి గవర్నమెంట్ కి భారత్ కంపెనీస్ ఉంది కదండి. ఏమండి అందులో గవర్నమెంట్ ఎక్స్ప్రెస్ ఉంది కదండి. ఫర్దర్ ఫండ్ ఆఫర్ అనేసి గవర్నమెంట్ కి భారత్ నవరత్న కంపెనీస్ కి ఒక ఇష్యూ వచ్చింది కదండి. దాంట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు చేయొచ్చు అంటారా? ఇన్వెస్ట్ చేయమంటారా సిపిఎస్ ఈటీఎఫ్లో?
పదే పదే చెప్తూనే ఉన్నాండి లాస్ట్ 1 వీక్ నుంచి కూడా. డెఫినెట్లీ ఇన్వెస్ట్ చేయండి, బట్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కాకుండా ఇక్కడ డిస్కౌంట్ వస్తుంది మీకు. ఎగ్జిస్టింగ్ కూడా ఇది ఆల్రెడీ ఉంది కాబట్టి ఉన్న నెట్ అసెట్ వాల్యూకి 5% డిస్కౌంట్కి మీకు వస్తుంది. అది నెంబర్ 1 మీరు చేయొచ్చు. తర్వాత కూడా ఎస్ఐపిలో కొద్దిగా కంటిన్యూ చేయండి, మంత్లీ తమకున్న సేవింగ్ కాబట్టి మీకు యావరేజ్ కాస్ట్ అవుతుంది. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో అన్ని పిఎస్యూ స్టాక్స్ కూడా పెరిగాయి, బట్ క్వాలిటీ ఆఫ్ బిజినెస్ కానివ్వండి, మేనేజ్మెంట్ నేచర్ ఇవన్నీ కూడా బాగా మారినాయి రీసెంట్ టైమ్స్లో 1 or 2 yearsలో. డెఫినెట్లీ లాంగ్ టర్మ్లో ద నెక్స్ట్ 2-3 years డీసెంట్ రిటర్న్స్, మంచి రిటర్న్స్ వస్తాయి. ఇది మీరు ఫస్ట్ టైం ఇందులో పెట్టి తర్వాత ఎస్ఐపి మోడ్లో అందులో పెట్టుకుంటే మంత్లీ కొద్దిగా నెక్స్ట్ 2-3 yearsలో బాగా రిటర్న్స్ వస్తాయండి. సో మార్కెట్స్ ఊహించినట్లుగానే ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. సో బోత్ సెన్సెక్స్ అండ్ నిఫ్టీ కూడా. అండ్ నిఫ్టీ బ్యాంక్ స్వల్ప నష్టంతో ప్రారంభమైంది, 0.1% నష్టపోయింది. అలాగే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా ఒక ఫ్లాటిష్ ధోరణే ఇవాళ కనిపిస్తుంది. సో 13 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ అండ్ 6 పాయింట్ల నష్టంతో నిఫ్టీ. సో నిఫ్టీ బ్యాంక్ అన్ని ఆల్మోస్ట్ ఆల్ మేజర్ ఇండిసెస్లో ఒక ఫ్లాటిష్ ధోరణి మనకు కనిపిస్తుంది. తర్వాత కాలర్ అనంతపురం నుంచి కుమార్ లైన్లో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి, అడగండి సార్. శేషు గారికి సార్, అట్లా సైకిల్ నేను కొనడానికి బాగా పెరిగింది సార్, అది ఒకటి. రెండోది థైరో కేర్ కూడా తీసుకున్నాను సార్, అది ఎంత 20-30 రూపాయల కన్నా ఎక్కువ పెరగలేదు. ఇప్పుడు ఏం చేయమంటారు సార్? అట్లా సైకిల్ అమ్మేసి థైరో కేర్ లో పెట్టమంటారా మళ్ళీ? అట్లా అంటే ఒక స్టాక్ పెరిగింది అంటే ఓకే, మళ్ళీ ఈ స్టాక్ పెరగలేదంటే అన్ని అట్లా పెరగవండి. అన్ని 100% పెరిగితే అది మనం కొనంగానే పెరగాలనుకోకూడదు. థైరో కేర్ కూడా మంచి కంపెనీ, డెఫినెట్గా ఈ స్పేస్లో మనం చూసుకుంటే ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్ ఉన్న కంపెనీ. ప్లస్ ఈ మీ పేథాలజీ ల్యాబ్స్లో 20-24% మార్జిన్స్ ఉన్న కంపెనీ అండి ఇది, మిగతా అదర్ పీర్ కంపేర్తో చేసుకుంటే. కాబట్టి ఈ ఇండస్ట్రీ ఫ్యూచర్ కూడా బాగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. దాని దృష్టిలో పెట్టుకుంటే మీరు ఇన్వెస్ట్మెంట్కి థైరో కేర్ మీరు హోల్డ్ చేయండి. మేము చూస్తున్నాం రీసెంట్గా మిడ్ క్యాప్లో మంచి కరెక్షన్ వచ్చినా కూడా ఇది ఏమాత్రం పడలేదు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్కి మంచి స్టాకే. ఈవెన్ అట్లాస్లో మీరు హోల్డ్ చేయండి. అట్లాస్లో కూడా మీరు షార్ట్ టర్మ్ కోసం అయితే మీరు అట్లాస్లో బాగా ఆల్రెడీ 100% పెరిగింది కాబట్టి ఒకసారి మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. అయితే మీరు థైరో కేర్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోమని చెప్తాను. ఇంకా ఫర్దర్ కూడా రెండు కూడా మంచి కంపెనీస్, రెండు కూడా లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయమని చెప్తానండి. సో మిడ్ క్యాప్స్లో సింటెక్స్ స్ట్రాంగ్గా ఓపెన్ అయింది, ఆల్మోస్ట్ 3% లాభంతో కనిపిస్తుంది. అలాగే టాటా ఎల్క్సీ, జీఈ, టీఎన్డి, కోరమాండల్, క్యాడిలా హెల్త్, బలరాంపూర్ చిని, టాటా కమ్యూనికేషన్స్, శ్రీ సిమెంట్స్, అపోలో హాస్పిటల్స్, జేపీ అసోసియేట్స్, క్యాడిలా హెల్త్ కేర్, బిహెచ్ఈఎల్, ఏఐఏ ఇంజనీరింగ్, ఇలా హెచ్పిసిఎల్, రేమాండ్స్, అలోక్ టెక్స్టైల్స్ ఇవి మనకు లాభాలతో ఓపెన్ అయి కనిపిస్తున్నాయి. అండ్ నష్టపోయిన మిడ్ క్యాప్స్ చూస్తే కేపీఐటీ రిజల్ట్ నిన్న రావడం జరిగింది. సో కేపీఐటీ స్టాక్ రిజల్ట్ మార్కెట్ను ఆకట్టుకోలేదు, దీంతో 4% పైగా నష్టంతో కనిపిస్తుంది. జిఎస్పిఎల్, సిఎట్, అతుల్, బజాజ్ హోల్డింగ్స్, చోళా ఫైనాన్స్, కెనరా బ్యాంక్, గ్రూప్ ఫైనాన్స్ ఇవి స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ లిస్టులో ఉన్నాయి. తర్వాత కాలర్ సందీప్. హలో. మీరు ఎందుకు ప్రాఫిట్ ట్రేడ్ చూడమని చెప్పారు, అది నైస్ ఐడియా అండి. రెగ్యులర్ గా నేను యూట్యూబ్ లోనే ఓపెన్ చేస్తాను. అండ్ క్వశ్చన్ వచ్చేసరికి శేషు గారికి అండి, అది యాక్షన్ కన్స్ట్రక్షన్స్ యాజ్ వెల్ యాజ్ టిటాగర్ వేగన్ తీసుకోవచ్చా ఈ టైంలో? అంటే నేను పిఓఐటీ సబ్సిడీని సజెస్ట్ చేశారు, సో అది ఇప్పుడు ఇంకా తీసుకోవచ్చా చెప్పమని. రెండు స్టాక్స్ తీసుకుందాం అనుకుంటున్నారు, తీసుకోవచ్చు. యాక్షన్ కన్స్ట్రక్షన్ తీసుకోవచ్చు అండి. రీసెంట్గా చూసుకుంటే ఇది 60 రూపాయల నుంచి కొంచెం కరెక్ట్ అయ్యి మళ్ళీ 45కి వచ్చి మళ్ళీ ఇప్పుడు 48 ఆ లెవెల్లో ఉంది. స్లోగా ఉంటుందండి. ఇన్వెస్ట్మెంట్కి లాస్ట్ 2 yearsలో ఇది కన్సాలిడేషన్లో ఉంది, పెద్దగా పడలేదు, పెద్దగా పెరగలేదు. కాబట్టి ఇప్పుడు ఈ ఇయర్లో దీంట్లో ఒక బ్రేక్అవుట్ రావడానికి అవకాశం ఉంది. ఫండమెంటల్స్ పరంగా బాగుంది. తర్వాత కన్స్ట్రక్షన్ యాక్టివిటీ బాగుంటే మాత్రం రానున్న రోజుల్లో ఇది బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుందండి. సో దాని దృష్టిలో పెట్టుకుంటే మీరు లాంగ్ టర్మ్కి యాక్షన్ కన్స్ట్రక్షన్ మీరు బై చేయమంటాను. టిటాగర్ ఏంటంటే నేను అది ప్యూర్ రైల్వే బడ్జెట్ కోసము ముందు ఈ స్టాక్స్లో ఒక అప్ మూవ్ వస్తుంది. ఆల్రెడీ రీసెంట్ లోస్ నుంచి ఒక 10-12% పెరిగింది. కాబట్టి ఇక్కడ నుంచి ఒక 10-15% పెరగడానికి అవకాశం ఉంటుందండి. రేపు బడ్జెట్ అనగా ఈ రోజు మీరు అమ్ముకో పని అయితే మీరు టిటాగర్ తీసుకోమని చెప్తాను. ఉన్న వాటిలో టిటాగర్, టెక్స్ మైకో రెండు కూడా ఫండమెంటల్స్ కొంచెం బాగున్నాయి మిగతా అదర్ కంపెనీస్తో. కాబట్టి ప్రస్తుతం మూమెంటం కోసం కొనుక్కోమని చెప్తాను. తర్వాత కాలర్ హైదరాబాద్ నుంచి రమేష్. నమస్తే అండి, అడగండి.
సార్ బాలగారు నమస్కారం అండి. నా దగ్గర ఇమామి షేర్స్ 250 షేర్స్ 1% ప్రాఫిట్ లో ఉన్నానండి. 1.5 years నుంచి హోల్డ్ చేస్తున్నానండి. దాన్ని హోల్డింగ్ లో ఉండమంటారా, బయటకు వచ్చేసి ఎస్ బ్యాంక్, ఆర్బీఐ బ్యాంక్ లోకి రమ్మంటారా, లేకపోతే ఫ్రెష్ మనీ ఇన్వెస్ట్ చేయమంటారా సార్? చెప్పండి సార్. యాజ్ అ పార్ట్ ఆఫ్ పోర్ట్ఫోలియో మీరు ఉంచుకోవడమే బెటర్ అండి. డెఫినెట్లీ లాస్ట్ 1 or 2 yearsలో ఎఫ్ఎంసీజీ కంపెనీస్ అసలు పెద్ద రిటర్న్ అయితే వేయలేదు షేర్ హోల్డర్స్కి. బట్ మనకి ఎప్పుడైతే కన్జంప్షన్ లెడ్ థీమ్ మళ్ళీ పెరుగుతుందో, ఎందుకంటే ఇన్పుట్ కాస్ట్లు బాగా పడ్డాయండి. మెజారిటీ ఆఫ్ ద ఎఫ్ఎంసీజీ కంపెనీస్కి ఇన్పుట్ కాస్ట్లు పరంగా బేసిక్లీ చాలా మంది కాస్మెటిక్స్ అండ్ టాయిలెటరీస్ ఉన్న వాళ్ళు కూడా పామ్ ఆయిల్ కూడా యూజ్ చేస్తారు. సో డెఫినెట్లీ వీటికి బెనిఫిట్ వస్తుంది. కన్జంప్షన్ కొద్దిగా పెరిగితే తప్పకుండా వీటిలో ప్రాఫిట్. సో 2 years నుంచి పర్ఫార్మెన్స్ లేదు కాబట్టి యాజ్ అ పార్ట్ ఆఫ్ పోర్ట్ఫోలియో ఇది ఉంచండి. అడిషనల్ మనీ ఉంటే మాత్రం యూ కెన్ గెట్ ఇన్ టు ఆర్బీఎల్ ఆర్ ఎస్ బ్యాంక్, ఇటువంటి వాటిలో. ఇది పోర్ట్ఫోలియోలో ఒక చిన్న పోర్షన్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ ఉండడం మొత్తం ఉన్న వాటిలో ఎమామి ఈజ్ అ గుడ్ కంపెనీ. కాకపోతే ఇన్వెస్టర్ల పేషెన్స్ని టెస్ట్ చేస్తున్న స్టాక్ ఇది ఎమామి. సో కాకపోతే ఇన్ని రోజులు ఉన్నారు, ఫ్లాట్గా ఉంది, నో ప్రాఫిట్ నో లాస్లో ఉన్నారు కాబట్టి మేబీ కొద్దిగా ప్రాఫిట్స్ టేస్ట్ చేసిన తర్వాత బయటకు వచ్చేయండి. తర్వాత మెయిల్, యూఫ్లెక్స్, ఓసిఎల్ ఇండియా, ఈ రెండు 2 years కోసం కొనుక్కోవచ్చా? ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి? యా, యూఫ్లెక్స్ ఐ థింక్ ఐ వుడ్ డెఫినెట్లీ గో అహెడ్ విత్ ఇట్ అండి. ఎందుకంటే వీళ్ళు వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ప్యాకేజింగ్ ఫిలిమ్స్, ఎస్పెషలీ బయోక్సిలీ ఓరియంటెడ్ పాలీప్రాపిలిన్ ఫిలిం అంటారు. ఆల్ ఎఫ్ఎంసీజీ వీటి ప్యాకింగ్ దాంట్లో వెళ్తుంది. దే ఆర్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కెపాసిటీస్ అండి. సో రీసెంట్లీ మనకు ఒక 3-4 months బ్యాక్ నుంచి క్రూడ్ పెరిగినా కానీ ఐ థింక్ అది పాస్ ఓవర్ అవుతుందండి కస్టమర్స్కి. ఇట్స్ అ గుడ్ కంపెనీ, డీసెంట్ కంపెనీ. సో ఒక 2 price points with a 10 to 12% కరెక్షన్ కొనుక్కోండి. ఓవర్ ద నెక్స్ట్ 2 years ఐ థింక్ యూ విల్ మేక్ సమ్ గుడ్ మనీ. తర్వాత తుమ్మల పాండు రంగారావు అడుగుతున్నారు, డేటామాటిక్స్ 53 రూపాయలు హోల్డ్ చేస్తున్నారు, నిన్న 154 రూపాయలు అయింది ఇది. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా, హోల్డ్ చేయొచ్చా? చెప్పండి. ఆల్మోస్ట్ 200% ప్రాఫిట్లో ఉన్నారు కాబట్టి కొద్దిగా బుక్ చేయండి. ఇవన్నీ చిన్న కంపెనీస్ అండి. సో డెఫినెట్లీ చిన్న కంపెనీస్కి మోర్ దెన్ ఫండమెంటల్స్, ఒక మంచి ఆర్డర్ రియలైజ్ అయినా కానీ, ఒక 1 or 2 quarters బాగున్నా కానీ ఇట్స్ వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ మనం మార్కెట్లో చూస్తాం. సో మీరు 200% ప్రాఫిట్లో ఉన్నారు కాబట్టి ఐ థింక్ యూ షుడ్ బుక్ సమ్ ప్రాఫిట్స్ అండి. రెస్ట్ మీరు ఇంకొక సెక్టర్లో కూడా వెళ్ళొచ్చు. మిగతా షేర్లు అయితే కంటిన్యూ చేయండి యాజ్ లాంగ్ యాజ్ ద రన్ కంటిన్యూస్. రీసెంట్ టైమ్స్లో మనం ఈ డిమానిటైజేషన్ అయిన తర్వాత కొన్ని ఈ నెట్వర్కింగ్ కంపెనీలు, ఈ చిన్న చిన్న కంపెనీలు ఆర్ ఇంటూ గేట్వేస్, పేమెంట్ గేట్వే సిస్టమ్స్, ఇటువన్నీ కూడా ఐటీ కంపెనీస్ బాగా రాణించడం మనం చూసాం. సో ఈ కారణం వలన డెఫినెట్లీ కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేయండి. ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు టేక్ సమ్ ప్రాఫిట్స్ ఆఫ్ ద టేబుల్. తర్వాత మీకు మంచి ఆపర్చునిటీస్ వేరే సెక్టర్లో కూడా వస్తే అందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బాగా పెరిగింది ఈ కంపెనీ అండ్ మేబీ సమ్ న్యూస్ ఏదో ఉండొచ్చు, బట్ బాగా పెర్ఫామ్ చేస్తున్న కంపెనీ కూడా. సో కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకోవడం కూడా తప్పలేదు ఇక్కడ. డబ్బు కనుక్కున్నప్పుడు తీసేసుకోవాలండి. సీతారాం అడుగుతున్నారు, జూబిలెంట్ ఇండస్ట్రీస్ లాంగ్ టర్మ్ కోసం కరెంట్ ప్రైస్లో కొనుక్కోవచ్చా? జూబిలెంట్ ఇండస్ట్రీస్ కొద్దిగా యూ కెన్ వెయిట్ అండి. ఎందుకంటే జూబిలెంట్ లైఫ్ సైన్సెస్ ఈజ్ ద ఫ్లాగ్షిప్ కంపెనీ అండ్ దట్స్ డూయింగ్ వెరీ వెల్. జూబిలెంట్ ఇండస్ట్రీస్లో లాస్ట్ ఇయర్ చాలా రీస్ట్రక్చరింగ్ జరిగాయి. వాళ్ళకి బెంగళూరులో కొన్ని ప్రాపర్టీస్ కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా చేసిన తర్వాత ఫండమెంటల్స్ హ్యావ్ టు రియల్లీ రిఫ్లెక్ట్ ఇన్ ద క్వార్టర్లీ రిజల్ట్స్. సో ఆ కారణం వలన కొద్దిగా వెయిట్ చేయమని చెప్తాను. ఇఫ్ దే ఆర్ రియల్లీ రిఫ్లెక్టివ్ ఇన్ ద నెక్స్ట్ 1 or 2 quarters యూ కెన్ గో హెడ్. లేకపోతే యూ హ్యావ్ బెటర్ ఆల్టర్నేటివ్స్ అండి. అంజీ అడుగుతున్నారు, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్లో 2 లక్షల రూపాయలు per annum ఇన్వెస్ట్ చేస్తున్నారట. లైఫ్ గ్రోత్ ఫండ్, లైఫ్ సెక్యూర్ ఫండ్, 5 times ప్రీమియం ఆల్రెడీ పెయిడ్ 3 times. సో ఇది మంచిదేనా అంటున్నారు. యూలిప్ స్కీమ్ అండి, ఇందులో మనం పదే చెప్తూ ఉంటాం, వీటిలో మీకు ఇన్సూరెన్స్ బెనిఫిట్ మాత్రం అందుతుంది. రిటర్న్స్ వైజ్ చూస్తే చాలా పూర్గా ఉంటాయి. మీకు రిటర్న్స్ కావాలనుకుంటే సెపరేట్గా ఒక టర్మ్ పాలసీ తీసుకోండి ఇన్సూరెన్స్ కోసం, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి. సో దట్ కాంబినేషన్ విల్ గివ్ యూ సుపీరియర్ రిటర్న్స్ కంపేర్ టు ప్యూర్ ప్లే యూలిప్ స్కీమ్స్. సో యూలిప్ స్కీమ్స్ని మేము ఎప్పుడు రికమెండ్ చేయలేదు, చేయం కూడా. కాబట్టి దీనిలోంచి సాధ్యమైనంత త్వరగా మీరు బయటకు వచ్చేసి మంచి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి. చక్కగా ఏడాది కనీసం ఒక 15% రిటర్న్ మీకు తప్పకుండా అందుతుంది మంచి స్కీమ్స్లో. నాగేంద్ర బాబు అడుగుతున్నారు, GTND, భారత్ బిజ్లీ, ABB, ఓల్డ్ టైమ్ ట్రాన్స్ఫార్మర్, సీమెన్స్, వీటిల్లో ఏది బెటర్ స్టాక్?
ఆయన అంతా ఎక్కువ ఎలక్ట్రికల్ సెక్టర్, ఎలక్ట్రిసిటీకి సంబంధించిన స్టాక్స్, T&D ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ స్టాక్స్ని సెలెక్ట్ చేస్తున్నారు. యా, 2 capital goods and 1 is a transformer company అండి. సో ఐ థింక్ ఇట్స్ బెటర్ టు గో విత్ ద లీడర్స్. రీసెంట్లీ మనకి ABBలో ఒక స్ట్రాంగ్ ఆర్డర్ ఇన్ఫ్లోస్ అంటూ చూసాం, ఆల్మోస్ట్ 3,600 crores వచ్చిందని. సో ఐ థింక్ కొద్దిగా మళ్ళీ మనకి ఎకానమీ పుంజుకుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువ స్ట్రెస్ రాగానే ఐ థింక్ ఆల్ ద క్యాపిటల్ గూడ్స్ కంపెనీస్ విల్ డూ వెల్. సో ఈ కారణం వల్ల యూ కెన్ గో అహెడ్ విత్ ప్రాబ్లీ సిమెన్స్ ఇన్ 2 price points. అండ్ క్యాపిటల్ గూడ్స్ రంగంలో ఉండడం మేలండి, ఎందుకంటే దే కేటర్ టు సెవెరల్ అదర్ ఇండస్ట్రీస్ ఆల్సో అపార్ట్ ఫ్రమ్ ఈవెన్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ప్రొడక్షన్లో కూడా. సో స్టే విత్ ద లీడర్స్, గో విత్ సిమెన్స్ అండ్ ABB. కిరణ్ కుమార్ అడుగుతున్నారు, ఓరియంట్ సిమెంట్స్, సౌత్ ఇండియన్ బ్యాంక్ లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటాయి? ఓరియంట్ సిమెంట్ బాగా తగ్గింది కాబట్టి డిమానిటైజేషన్ తర్వాత మంచి ఆపర్చునిటీ ఇది బయింగ్కి. యా, అంటే రీసెంట్లీ మనం చూసామండి, GST ఇంప్లిమెంట్ అయిన తర్వాత సిమెంట్ కంపెనీస్ విల్ బెనిఫిట్, ఎందుకంటే మనకి సౌత్ లో కెపాసిటీ చాలా ఎక్కువ ఉంది. సో క్రాస్ బార్డర్ మూవ్మెంట్స్ ఉన్న తర్వాత డెఫినెట్లీ సిమెంట్ ఈస్ వన్ కమోడిటీ వేర్ ద ఫ్రైట్ కాస్ట్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హై. సో ఈ కారణం వలన రాబోయే రోజుల్లో రీమానిటైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత జనరల్ డిమాండ్ కూడా పికప్ అవుతుంది, రైట్ ఫ్రమ్ హౌసింగ్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు అన్ని. సో డిప్ వచ్చింది కాబట్టి ఐ థింక్ యూ కెన్ గో అహెడ్ విత్ ఇట్ అండి. బట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ కంపెనీస్, సిమెంట్ కంపెనీస్ లిస్టెడ్. సో డెఫినెట్లీ ఓరియంట్ ఈజ్ నాట్ అ బ్యాడ్ ఐడియా. గో అహెడ్ విత్ 2 price points with a 10 to 15% కరెక్షన్. అలాగే ఆయన మన్పసంద్ అండ్ వోల్టాస్ ఈ 2 సమ్మర్ వస్తుంది కాబట్టి కొన్నారట. ఆ 2 కూడా మంచి అంటే డెసిషన్ అండి. ఈవెన్ మన పర్సన్ కానీ చూసుకుంటే నార్త్ ఇండియాలో మ్యాంగో జ్యూస్ పరంగా చూసుకుంటే మంచి బ్రాండ్ ఉంది వీళ్ళకి, కాబట్టి డెఫినెట్గా మన పర్సన్ ఈవెన్ మనకి ఫుడ్ ప్రాసెసింగ్ చూసుకుంటే చాలా స్ట్రాంగ్గా లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ అనౌన్స్ చేసి దాదాపు అన్ని కంపెనీస్ ఈసారి కూడా బాగుండొచ్చు. మన పర్సన్ అని మీరు సీజనల్ బెట్ కింద మీరు బై చేసుకోవచ్చు. ఈవెన్ వోల్టాస్ కూడా మీరు సీజనల్ పరంగా కూడా బై చేసుకోవచ్చు. ఆల్రెడీ వీటిలో కొంత బయింగ్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ మంత్ నుంచి మళ్ళీ ఇంకొంత యాంటిసిపేషన్గా కొంత బయింగ్ రావచ్చు, కాబట్టి 2 కూడా మీరు హోల్డ్ చేసుకోమని చెప్తాను. రమేష్ కుమార్ అడుగుతున్నారు, JSW స్టీల్ ఫ్యూచర్స్లో సెల్ చేశారు 191లో, ఏం చేయాలి పొజిషన్ని? JSW స్టీల్ ఓవరాల్గా మనకి ప్యాక్ బాగా స్ట్రాంగ్ ఉందండి, కాబట్టి ప్రస్తుతం మీరు రేటుకి వస్తే మీరు తీసేసేయమంటాను. ఇప్పుడు కూడా 192 ఉంది, 194 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోండి. ఒకవేళ 192 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే 180 లెవెల్స్ దాకా రావచ్చు, కాబట్టి 194, 195 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయండి. ఒక డిప్ వస్తే తీసేయండి. ఓవరాల్గా ఈ స్టాకు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, కాబట్టి డిప్ కోసం వెయిట్ చేసి మీరు స్వల్ప ప్రాఫిట్ అంటే 2-3 రూపాయల ప్రాఫిట్ని మీరు బుక్ చేసుకోవడం మంచిది. లాట్ కూడా 3,000 కాబట్టి కొంచెం జాగ్రత్తగా కూడా మనం చెప్తాను. విక్రమ్ సేనారెడ్డి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కొన్నారు 32 రూపాయల్లో, సింటెక్స్ 74 రూపాయల్లో, గ్రాన్యూల్స్ అదానీ ఎంటర్ప్రైజెస్ ఉంచుకోవచ్చా, అమ్మేసుకుని బయటకు వచ్చేయమంటారు? అదానీ ఎంటర్ప్రైజెస్ ఐ డోంట్ థింక్, అంటే ఇది చాలా రీస్ట్రక్చరింగ్ అయిన తర్వాత ఇది ఫస్ట్ లో ఫ్లాగ్షిప్ కంపెనీ అండి. బట్ ఐ డోంట్ థింక్ విల్ మేక్ ఎ లాట్ ఆఫ్ మనీ, ఎందుకంటే ఈక్విటీ పరంగా ఇవన్నీ పెద్దవి కాబట్టి you can shift over to performing sectors more and probably auto ancillary or chemicals, fine chemicals ఇటువంటి వాటిలో, ఎందుకంటే కాస్ట్ ఆఫ్ ఆపర్చునిటీ డెఫినెట్లీ మీకు వాటిలోనే బెనిఫిషియల్గా ఉంటుంది అండ్ రిస్క్ రివార్డ్ రేషియో కూడా మీకు ఆ సెక్టర్స్లోనే ఎక్కువ ఉంటుంది, కాబట్టి షిఫ్ట్ ఓవర్ టు పర్ఫార్మింగ్ సెక్టర్. బాలాజీ అడుగుతున్నారు, అసాహి సాంగ్వాన్ కలర్స్, ఆర్వి డెనిమ్ ఈ 2 కొనుక్కోవచ్చు ఇక్కడ లాంగ్ టర్మ్ కోసం? 2 కూడా మంచి స్టాక్స్ ఏనండి. డెనిమ్ స్పేస్లో ఆర్వీ డెనిమ్ చాలా స్ట్రాంగ్ ఉన్న కంపెనీ. రీసెంట్గా కూడా ఒక 10% దాకా జంప్ రావడం చూసాము, కాబట్టి ఫండమెంటల్స్ బాగున్నాయి, కాబట్టి వాల్యుయేషన్స్ కూడా అట్రాక్టివ్ ఉన్నాయి, కాబట్టి డెనిమ్ స్పేస్లో ఆర్వీ డెనిమ్ కొనుక్కోమంటాను. ఈవెన్ అసాయి సాంగ్వి కూడా ఇది కెమికల్ దాంట్లో, ఇది కూడా బోడల్ కెమికల్స్, తర్వాత ఇది కూడా మంచి మార్జిన్స్ ఉన్న కంపెనీ, కాబట్టి 2 మంచి స్టాక్స్ ఏనండి. ఇన్వెస్ట్మెంట్ కొనుక్కోమని చెప్తాను. మాధవరావు అడుగుతున్నారు, డేటామాటిక్స్ ఈ కంపెనీ లాంగ్ టర్మ్ కోసం ఫండమెంటల్ ఎలా ఉంది? ఇందాకే మనం చెప్పడం జరిగింది, డేటామాటిక్స్ ఫండమెంటలీ బాగా చేస్తుంది. సో ఈ మధ్య ప్రైస్ పెర్ఫార్మెన్స్ కూడా మనం బాగా ఇంప్రూవ్ అయింది. యా, ఫ్రెష్ ఎంట్రీ పాయింట్ అయితే మాత్రం ఆగాలండి, ఎందుకంటే ఇది చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ స్టాక్ పరంగా మనం చూసాం. కంపెనీ ఈస్ డూయింగ్ రీజనబుల్లీ వెల్, కాబట్టి ఒక చిన్న కరెక్షన్ కోసం వెయిట్ చేయండి, ఎందుకంటే ఇటువంటి వాటిలో ఏదైనా చిన్న తేడాలు జరిగినా ఒక క్వార్టర్లో కొద్దిగా స్వల్పంగా ప్రాఫిట్స్ అవి తక్కువ వచ్చినా కానీ దే విల్ బి సబ్జెక్ట్ టు హెవీ కరెక్షన్. ఇట్స్ డీసెంట్ కంపెనీ, దే డూయింగ్ వెల్, స్టాక్ కూడా బాగా పెరిగింది, కాబట్టి వెయిట్ ఫర్ ఎ కరెక్షన్. సో ప్రమోటర్ స్టేక్ చాలా హైగా 73% ప్రమోటర్ స్టేక్ కనిపిస్తుంది డేటామాటిక్స్లో. ఫ్లోటింగ్ స్టాక్ తక్కువ ఉండడం కూడా మేబీ ప్రైస్ బాగా పెరగడానికి ఒక కారణం అయి ఉండొచ్చు.
తర్వాత అవినాష్ అడుగుతున్నారు, అశోక్ లేలాండ్ కొన్నారట 95 రూపాయల్లో, హోల్డ్ చేసి ఎగ్జిట్ కావచ్చా? ప్రస్తుతం అయితే హోల్డ్ చేయండి. అంటే ఈ మధ్య కాలంలో ఇంతకుముందు ఒక చాలా ఫాస్ట్గా మనకి 30 రూపాయల నుంచి ఒక 100 రూపీస్ దాకా వచ్చింది. అయితే లాస్ట్ ఒక 2-3 క్వార్టర్లుగా అంటే 6 నెలలుగా చూసుకుంటే ఇది కొంచెం రిజల్ట్ పరంగా సైడ్ వేస్లో ఉంది. అయితే ఇప్పటి నుంచి మళ్ళీ పెద్దగా డౌన్ సైడ్ కూడా ఉండకపోవచ్చు అండి. కాబట్టి మీ రేటు రావచ్చు, తర్వాత మీకు అక్కడి నుంచి కూడా ప్రాఫిట్ కూడా రావచ్చు అండి. అయితే కొంచెం టైం పడుతుంది, ఫాస్ట్గా అయితే ఉండదు. ఒక అట్లీస్ట్ 1.5 ఇయర్ వెయిట్ చేయండి. మీకు ఇక్కడ నుంచి ఒక 20-30% పైన లాభాలు రావడానికి అవకాశం ఉన్నాయి. హోల్డ్ చేయమని చెప్తాను. కోనేటి రంగనాథ్ అడుగుతున్నారు, SML ఇసుజు ఈ రేట్లో కొనుక్కోవచ్చా లాంగ్ టర్మ్ కోసం? నాట్ ఎ బ్యాడ్ ఐడియా అండి. డెఫినెట్లీ యూ కెన్ గో అవుట్ అండ్ బై. అండ్ రీసెంట్లీ మనం వేరే కంపెనీస్తో పోల్చుకుంటే SML ఇసుజు ఈవెన్ సేల్స్ ఫిగర్స్ వర్ డీసెంట్. సో వీళ్ళు కెపాసిటీ ర్యాంప్అప్ అనేది 2018 తర్వాత చేస్తున్నాం అనుకున్నారు. స్కూల్ బస్సెస్, అంబులెన్సెస్ ఆ సెగ్మెంట్లో దే ఆర్ స్ట్రాంగ్ ప్లేయర్స్ అండ్ ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ. కాబట్టి మీరు ఒక 2 ప్రైస్ పాయింట్స్లో విత్ 10-12% కరెక్షన్ కొనుక్కోవచ్చు. భాస్కర్ రావు అడుగుతున్నారు, పరాగ్ మిల్క్ ఫుడ్స్ కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చా? ఇది మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుందా? పరాగ్ మిల్క్ మీరు తీసుకోవచ్చండి. అయితే మల్టీ బ్యాగర్ ఇటువంటి స్టాక్స్లో డైరీ ప్రోడక్ట్స్లో మార్జిన్స్ పెద్దగా ఉండవండి. దాని దృష్టిలో పెట్టుకొని మీరు చూడాల్సి ఉంటుంది. పెద్ద ఇప్పటికి నెక్స్ట్ క్వార్టర్ కల్లా ఒక 40% 50% మార్జిన్స్ వచ్చే కంపెనీస్ అయితే ఇవి కాదు. ఎంతో కొంత మీకు రిటర్న్ రావడానికి అవకాశం ఉంటుంది. రీసెంట్గా కూడా ఇది 350 నుంచి కరెక్ట్ అయిందండి. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే మాత్రం తీసుకోమని చెప్తాను. రిజల్ట్ పూర్గా వచ్చింది, ముత్తూట్ ఫైనాన్స్ కొనుక్కోవచ్చా ఇక్కడ షార్ట్ టర్మ్ కోసం? సో మీరే చెప్తున్నారు రిజల్ట్ బాగా రాలేదని, వద్దని చెప్తానండి. రిజల్ట్ బాగా రాకపోతే కంపెనీస్కి కొన్ని అట్లీస్ట్ ఒక దాని కారణంగా ఒక కొన్ని రోజులు వీక్గా ఉండొచ్చు. అది కూడా షార్ట్ టర్మ్ అంటున్నారు కాబట్టి ఆ షార్ట్ టర్మ్కి ముత్తూట్ ఫైనాన్స్ని అవాయిడ్ చేయమని చెప్తాను. సో ముత్తూట్ క్యాపిటల్ ఇన్ఫ్యాక్ట్ ఆయన అడిగింది 260 రూపాయలు. ఇది కూడా ఆల్మోస్ట్ దిస్ నాట్ ఏ గోల్డ్ ఫైనాన్సింగ్ కంపెనీ అన్లైక్ ముత్తూట్ ఫైనాన్స్. సో ముత్తూట్ క్యాపిటల్ ఈజ్ NBFC. అదర్వైజ్ అదర్ దాన్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఆల్సో గెటింగ్ ఇన్ టు మైక్రో ఫైనాన్స్ అండి. చిన్న చిన్న కంపెనీస్ అక్వైర్ చేస్తున్నారు. రీసెంట్లీ చాలా మంది చేశారు. లతా ఫ్రమ్ USA, కాస్మో ఫిల్మ్స్ కొనుక్కోవచ్చు ఈ రేట్లో? సేమ్ అండి, ఇందాక చెప్పినట్టు యూఫ్లెక్స్ లాగానే వీళ్ళు కూడా దే ఆర్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ ప్లేయర్స్ ఇన్ ప్యాకేజింగ్ ఫిలిమ్స్, ఎస్పెషలీ బయోక్సిలీ ఓరియంటెడ్ పాలీప్రాపిలిన్, డిఫరెంట్ గ్రేడ్స్ ఆఫ్ ఫిలిమ్స్ అండి. ఇవన్నీ కూడా FMCG అండ్ రకరకాల కన్జంప్షన్ లెడ్ థీమ్ ఎప్పుడైతే పెరుగుతుందో వీటన్నిటి కూడా దే విల్ బి హ్యూజ్లీ బెనిఫిషియల్. రీసెంట్లీ కొద్దిగా రా మెటీరియల్ ప్రైజెస్ పెరిగినా కాస్మో ఫిలిమ్స్ ఈజ్ ఆల్సో ఏ డీసెంట్ కంపెనీ అండ్ మేనేజ్మెంట్. అండ్ లాస్ట్ 2-3 yearsలో కూడా వాళ్ళు ఒడిదుడుకులు తట్టుకుని డెఫినెట్లీ ఇట్స్ ఎ కంటిన్యూస్లీ డివిడెండ్ పేయింగ్ కంపెనీ. You can go ahead and buy Cosmo Films in about 2 price points. ప్రవీణ్ శ్రీరామ్ అడుగుతున్నారు, విప్రో, పర్సిస్టెంట్ సిస్టమ్స్, సువెన్ లైఫ్ సైన్సెస్ లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేశారు ఆల్రెడీ. సో నో లాస్ నో ప్రాఫిట్లో ఉన్నారు. హోల్డ్ చేయమంటారా, సెల్ చేయమంటారా? సో ఐ థింక్ సువెన్ అండ్ విప్రో యూ కెన్ అంటే నో లాస్ నో ప్రాఫిట్ లో ఉన్నారు కాబట్టి ఐ థింక్ యూ షుడ్ కమ్ అవుట్ అండి. ఎందుకంటే దీనికి ఇంకా టైం పడుతుంది. విప్రో డెఫినెట్లీ IT సెక్టర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రీలింగ్ అండర్ సమ్ ప్రెషర్. బట్ సువెన్ లైఫ్ సైన్సెస్ డెఫినెట్లీ ఇట్ వాస్ వెరీ హై ప్రైస్ రీసెంట్లీ. మనం లాస్ట్ 6 months to 1 year నుంచి చెప్తూనే ఉన్నాం. బేస్ బిజినెస్ మీద ఐ థింక్ ఇట్స్ స్లైట్లీ హై ప్రైస్. ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ బట్ కరెంట్ లెవెల్ నుంచి ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైమ్. సో ఈ రెండిట్లోంచి మీరు బయటకు వచ్చి ఐ థింక్ యూ కెన్ గెట్ ఇన్ టు సమ్ అదర్ పర్ఫార్మింగ్ సెక్టర్స్ లైక్ కెమికల్స్. సో ప్రవీణ్ శ్రీరామ్ చెప్తున్నారు, యుఎస్లో ఇందాక ఒక కాలర్ అడిగినట్లుగా యుఎస్ స్టాక్ 25% మ్యాచ్ ఇవ్వడం అనేది తరచుగా జరుగుతూ ఉంటుంది. యుఎస్ బేస్డ్ కంపెనీస్లో వాళ్ళ కంపెనీలో కూడా 5% ఆఫ్ ఈజ్ యాన్యువల్ శాలరీ మ్యాచ్గా ఇస్తున్నారు. ఫ్రీగా వస్తుంటుంది అది. సో ఫ్రీగా వచ్చినా ఇంకొకటి వచ్చినా కూడా ఇఫ్ యూఆర్ ఆప్టింగ్ ఫర్ ఇట్ తప్పకుండా కంపెనీ ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ని దృష్టిలో ఉంచుకుని ఆప్ట్ చేయాలండి. ఇఫ్ యూ హ్యావ్ అన్ ఆప్షన్. లేదు వాళ్ళు మీ శాలరీతో పాటు ఇది కూడా ఇస్తారంటే ఇంక మనం చేసేదే ఉండదు. కానీ ఇందాక ఆయన అడిగింది ఏంటంటే దీన్ని ఈ ఆప్షన్ని నేను వాడుకోవచ్చా, మంచిదేనా, కంటిన్యూ చేయమంటారా అని అడిగారు. సో ఆయనకు ఒకవేళ అది ఆప్షన్ అయితే ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ ఆధారంగా నిర్ణయం తీసుకోమని మనం చెప్పడం జరిగింది. ESOP ఈజ్ జనరలీ ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ స్కీమ్. ఆయన అడిగారు I can also do away with it. So మీరు చెప్పింది కరెక్ట్. సో ఆయనకి ఆప్షన్ ఉంది కాబట్టి ఆయన అడగడం జరిగింది. కంపెనీ ఫ్యూచర్లో భవిష్యత్తులో బాగా పెర్ఫామ్ చేస్తున్న నమ్మకం ఉంటేనే ఇన్వెస్ట్ చేయొచ్చు. అదర్వైజ్ యూ కెన్ ఆప్ట్ అవుట్. మేబీ యూ కెన్ గో ఫర్ సమ్ మోర్ క్యాష్ ఇన్సెంటివ్ దాన్ స్టాక్ ఇన్సెంటివ్. ఆప్షన్ ఉంటే
లేకపోతే మనం చేయగలిగిన లేదు, తప్పనిసరిగా తీసుకోవాలంటే తీసుకోవాల్సిందే. కర్ణాటక బ్యాంక్ జనవరి ఫ్యూచర్స్ 114లో, యాక్సిస్ బ్యాంక్ 446లో తీస్తున్నారు. కుమార్ ఫ్యూచర్స్లో ఏం చేయాలి? చూడండి, కర్ణాటక బ్యాంకులో మంచి ప్రాఫిట్లో ఉన్నారండి, కాబట్టి కర్ణాటక బ్యాంకుని ప్రాఫిట్ బుక్ చేసుకోండి. యాక్సిస్ బ్యాంక్ ఈ రోజు రిజల్ట్ ఉన్నాయి, ఆల్రెడీ ఇది హై నుంచి ఈ రోజు కరెక్ట్ కావడం చూసామండి. అది కూడా మీరు 460లో అనుకుంటాను, అది కూడా ప్రాఫిట్లో ఉన్నారు కాబట్టి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్ కానీ చూసుకుంటే ఫ్లాట్గా ఉన్నా కూడా బ్యాంక్స్ ఈ రోజు కొంత వీక్నెస్ అనేది చూపిస్తున్నాయి. అటు యాక్సిస్ కానీ అటు ఎస్ బ్యాంక్ కానీ ప్రాఫిట్ బుకింగ్ అనేది బ్యాంకింగ్ స్టాక్స్లో రావచ్చు ఇక్కడ. కాబట్టి మీరు ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ డిప్స్లో మళ్ళీ కావాలంటే బ్యాంక్ నిఫ్టీ వైపు మళ్ళీ రిజల్ట్ బాగుంటే ఈ రోజు యాక్సిస్ కానీ ఎస్ బ్యాంక్ బాగుంటే మళ్ళీ కొనుక్కోమని చెప్తాను. ప్రస్తుతం అయితే ప్రాఫిట్ బుక్ చేసుకోండి. సంగీత అడుగుతున్నారు, 2 నెలల కోసం నార్త్ ఈస్టర్న్ క్యారియింగ్ కార్పొరేషన్ కొందాం అనుకుంటున్నారు, మంచిదనే కంపెనీ? నో, ఐ డోంట్ ట్రాక్ దట్ కంపెనీ అండి. రీసెంట్లీ చాలా మంది అడిగారు, బట్ ఐ డోంట్ ట్రాక్ దట్ కంపెనీ. తర్వాత రవికిరణ్, పిటిసి ఇండియా ట్రైడెంట్ ఈ రేట్లో కొనుక్కోవచ్చా? ఏ రేట్లో కొనుక్కోవచ్చు? ట్రైడెంట్ రిజల్ట్స్ వర్ వెరీ గుడ్ అండి. నిన్న వచ్చాయి. ట్రైడెంట్ ఈస్ డూయింగ్ వెల్, ఎస్పెషలీ మనకి రీసెంట్లీ ఆ వెల్స్పన్ కార్ప్కి తగిన దెబ్బ తర్వాత ఐ థింక్ చాలా కంపెనీస్కి ఇదే ప్రభావం ఉంటుందని అనుకున్నాం. బట్ ట్రైడెంట్ దానికి భిన్నంగా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. యూ కెన్ గో అడ్ అండ్ బై ట్రైడెంట్ అండి. దే ఆర్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ టెరీ టవల్స్ టు ఆల్ బెడ్ లినెన్ ఇవన్నీ, అండ్ దే క్రియేటెడ్ హ్యూజ్ కెపాసిటీస్ ఇన్ ద లాస్ట్ 3-4 years. సో కొద్దిగా ఈక్విటీ పెద్దగా అయినా కానీ మేబీ అరౌండ్ 2 price points లో, అంటే కొద్దిగా లిక్విడిటీ ఎక్కువే ఉంటుంది ఈ స్టాక్లో. బట్ లాస్ట్ 1 year నుంచి మంచి పర్ఫార్మెన్స్ కూడా స్టాక్ పరంగా చూసాం. యూ కెన్ బై ఇన్ 2 price points విత్ అబౌట్ 5 to 7 and 10 to 12% డిప్స్. పద్మ అతలూరి అడుగుతున్నారు, కోప్రాన్ 52 రూపాయల్లో ఉన్నాయట, హోల్డ్ చేయొచ్చు, ఎగ్జిట్ కావచ్చు. అలాగే మనాలి పెట్రో 32 రూపాయలు తీసుకున్నారు. చూడండి, కోప్రాన్ అయితే మీరు ఎగ్జిట్ కానండి, కోప్రాన్ అంత గొప్ప స్టాక్ అయితే కాదు. మనాలి ఒకవేళ పెట్రో రిలేటెడ్ స్టాక్స్లో బాగా పెరుగుతున్నాయి, కాబట్టి మనాలి పెట్రోలో మీరు అంటే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటే రీసెంట్గా ఇది పెరిగింది కాబట్టి మీరు దీంట్లో నుంచి కూడా ఎగ్జిట్ కానీ. ఇదే స్పేస్లో ఉండాలంటే ఎంఆర్పిఎల్, మెంగళూరు రిఫరెన్స్ అండ్ పెట్రోకెమికల్స్ అని ఉందండి, దాంట్లో మీరు అది ఆల్రెడీ 52 వీక్ హైకి వచ్చింది, దాంట్లో ఇన్వెస్ట్ చేయండి. 2 స్టాక్స్లో మీరు చెప్పిన 2 స్టాక్స్లో మీరు ఎగ్జిట్ కమని చెప్తారు. ఈదర సూర్యకుమారి అడుగుతున్నారు, హిందుస్థాన్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ ఐడిఎఫ్సి బ్యాంక్ కొనుక్కోవచ్చా ఇక్కడ? మేబీ ఐడిఎఫ్సి బ్యాంక్ ఓకేనండి, ఎందుకంటే హిందుస్థాన్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ గత 5-7 yearsగా పెద్దగా మనకి షేర్ హోల్డర్ రిటర్న్ ఇచ్చిన కంపెనీ కాదు. దో దే ఆర్ ఇంటూ అప్ స్ట్రీమ్ ఆయిల్ కంపెనీ, ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ ఉన్నారు. రీసెంట్లీ కొద్దిగా పెరిగింది క్రూడ్ ప్రైస్ కానీ కూడా, బట్ దిస్ స్టాక్ డజంట్ డైరెక్ట్లీ రిఫ్లెక్ట్ ఈవెన్ క్రూడ్ ప్రైజెస్. సో ఐ థింక్ ఐడిఎఫ్సి బ్యాంక్ ఈజ్ ఎ గుడ్ బెట్ ఓవర్ ఎ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైమ్. బెస్ట్ ఎస్ఐపి ద్వారా కొనండి. ఫస్ట్ ఇనిషియల్లీ కొద్దిగా కొన్నా కానీ నెక్స్ట్ 3 to 6 months ఎస్ఐపి మోడ్లో కొంటే మంచి రిటర్న్స్ వస్తాయి. ఎస్విఎస్ఎస్ మూర్తి, టాటా ఎలక్సీ మీడియం టు లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చు ఇక్కడ? టాటా ఎలక్సీ రీసెంట్గా ఒక చాలా డౌన్ సైడ్ ట్రెండ్ నుంచి ఒకసారి అప్ సైడ్కి వచ్చిందండి, కాబట్టి ఇక్కడ 1560 అంటే 1600 దగ్గర మళ్ళీ ఇది కొంచెం ఆగడానికి అవకాశం ఉంది. కొంచెం ఇది హాల్టింగ్ స్టేజ్ అనుకోవచ్చు, కాబట్టి మీరు మూమెంటం కోసం అయితే వద్దండి, ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే కొనుక్కోండి. డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్ కోసం చిన్న కరెక్షన్స్లో కూడా అంటే బిలో 1500 వచ్చినప్పుడు, అంటే 1460 అట్లా వచ్చినప్పుడు కొనుక్కోమంటాను. మూమెంటం అయితే ఇక్కడ కొంచెం ఆగడానికి అవకాశం ఉందండి. సునీత సింహాద్రి, బలరాంపూర్ చిన్ని 2012 నుంచి హోల్డ్ చేస్తున్నారు. అలాగే జిఎస్పిఎల్ కూడా ఉన్నాయి, 90 రూపాయలు కొన్నవి, ప్రాఫిట్ బుక్ చేయమంటారా? బలరాంపూర్ చిన్ని ఇన్ని రోజులు వెయిట్ చేశారు కాబట్టి ఇంకా షుగర్లో ఇక్కడ నుంచి ఇంకా కొంత ర్యాలీ ఉండొచ్చండి నెక్స్ట్ అట్లీస్ట్ 6 months దాకా. కాబట్టి బలరాంపూర్ చిన్నిని హోల్డ్ చేయండి, 180 లెవెల్స్ టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది, హోల్డ్ చేయమని చెప్తాను. గోపాల్ అడుగుతున్నారు, ఆర్ఈసీ లాంగ్ టర్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్ సిరీస్, ఇందులో బైబ్యాక్ ఆప్షన్ ఎలిజిబిలిటీ ఉంది February 2017 నుంచి, ఇందులో హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ కావచ్చు అని అడుగుతున్నారు. సో 8.95% కూపన్ రేట్ ఈజ్ ఓకే ఫర్ యూ, కంటిన్యూ చేయొచ్చండి. ఇట్స్ అన్ అట్రాక్టివ్ కూపన్ రేట్. సో బైబ్యాక్ ఒకవేళ మీకు ఏదైనా డబ్బు అవసరం ఉంటే బైబ్యాక్ ఇచ్చేయండి, అదర్వైజ్ యూ కెన్ కంటిన్యూ టు హోల్డ్ సిన్స్ ది కూపన్ రేట్ ఈజ్ అట్రాక్టివ్. ఇంకా కొన్ని మెయిల్స్ మిగిలిపోయాయి, కానీ ప్రోగ్రామ్ ముగించాల్సిన సమయం. మళ్ళీ మిగిలిపోయిన మెయిల్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా మనం 11 o'clock షోలో తీసుకునే ప్రయత్నం చేద్దాం. సో కీప్ వాచింగ్ TV5 Money.